హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భాగ్యలక్ష్మి రఘుపాత్రని. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినేది, పిల్లలకి లంచ్ బాక్స్ తొందరగా ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉండేది ఎగ్ రైస్ అండి. ఎగ్ రైస్ చేశాను మా పాపకి ఈరోజు లంచ్ బాక్స్ అనమాట. ఈవెన్ బ్యాచిలర్స్కి కూడా ఆఫీస్ నుంచి రాగానే చేసుకుందికి గట్రా ఈజీగా ఉంటుంది. ఎగ్ రైస్ చాలా సింపుల్, చాలా ఈజీ మెథడ్. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువేం అవసరం ఉండదు. ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. అదేంటంటే పచ్చిమిర్చి, ఆనియన్స్ ఉంటే చాలు. ఉప్పు, కారం అనేది రొటీన్ ఉంటాయి. అదనమాట. చూడండి ఎలా చేస్తున్నానో. నేను ఆనియన్స్ పిల్లలు మా ఇంట్లో అయితే ఎక్కువగా తినరండి, కానీ ఎక్కువ తినే వాళ్ళు ఆనియన్స్ బాగా వేసుకుంటే బాగుంటుందండి. నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక ఆనియన్, ఒక 2 గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి చూడండి, అవి బాగా ఫ్రై అవ్వాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 4 ఎగ్స్ చూపిస్తున్నాను, కానీ నేను అందులో కలిపే రైస్కి వచ్చేసి 3 ఎగ్స్ సరిపోతాయని 3 ఎగ్సే వేసుకున్నానండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలన్నా వేసుకోవచ్చు, ఆప్షన్ అనమాట. మీకు నచ్చినంత ఎగ్స్ ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. ఇంకా బాగా ఫ్రై అయిన ఆనియన్స్, పచ్చిమిర్చిలోని ఈ ఎగ్స్ వేసానండి. ఎగ్స్ వేసిన తర్వాత అవి కొంచెం ఎగ్స్ వేసాక ఒక 5 సెకండ్స్ వరకు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, కారం నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నానండి. అంటే ఒక చిల్లీ కూడా వేసుకున్నాను కాబట్టి. ఇంకోటి ఏంటంటే అండి, నేను ప్రతి వంటలో కర్రీస్లోని మెంతి పౌడర్ కంపల్సరీ వేస్తాను. ఎగ్ రైస్కి వేయలేదు, ఎగ్ రైస్కి వేయకూడదు కదా, వేయలేదు, అవసరం లేదన్నమాట. ఈ విధంగా ఎగ్స్ బాగా పొడి పొడిగా అయినప్పుడు కారం 2 స్పూన్స్ కారం వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. నేను కొబ్బరి పచ్చడి బాగా చూసారండి అందరూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చూడండి కలర్ఫుల్గా వచ్చింది ఎగ్ బుర్జీ. ఇందులోని రైస్ వేసేసుకోవాలి. ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది, అంటే సిమ్లోనే ఇదంతా అవ్వాలండి. హైలో పెట్టేస్తే మాడిపోతుంది. ఒక సిమ్లో చేసుకుంటేనే అవుతుంది, బాగుంటుంది. ఇంకా రైస్ అంతా మొత్తానికి ఆ ఎగ్ బుజ్జిలో కలిపేయాలండి. బాగా కలిపేసి బాగా మొత్తం కలిసిపోవాలి. సాల్ట్, ఆ కారం అంత ఆయిల్ మొత్తం రైస్కి పట్టించేయాలి బాగా. బాగా కలిపెట్టేసి కలర్ చేంజ్ అవ్వాలండి, బాగా కలిసిపోవాలన్నమాట. ఇంకా ఫైనల్లీ కొంచెం కరివేపాకు, స్మెల్కి కరివేపాకు, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎవరికన్నా కానీ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చండి, బాగుంటుంది. నేను ఆనియన్ తక్కువ వేసాను, అది మీ ఇష్టం. ఈ విధంగా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోయే ఎగ్ రైస్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్ చక్కగా తింటారు, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట. ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎవరికన్నా కానీ ఒక 10 మినిట్స్లో ఈ ఎగ్ రైస్ అనేది అయిపోతుంది. బిజీ లైఫ్లోనే ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. ఇంకా ఫైనల్లీ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. అంతేనండి, ఈజీ అండ్ సింపుల్ టేస్టీ ఎగ్ రైస్. చూడండి
ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.